నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారైతే నిన్న వేములవాడలో విజయోత్సవ సభ అయితే పెట్టడం అయితే జరిగింది. దాంట్లో భాగంగానే బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ పైన విమర్శల వర్షం కురిపించిన నేపథ్యం అయితే కనబడతా ఉంది. తండ్రి కొడుకులు అంటే కేటీఆర్, కేసీఆర్ ఖచ్చితంగా జైలుకు వెళ్లాల్సిందే, మీరు ఊచలు లెక్క పెట్టాల్సిందే అన్నట్టు కూడా ప్రధానంగా తనైతే మాట్లాడడం అయితే జరిగింది. ఎక్కడికి వెళ్తారో వెళ్ళండి, ఎంత ఉరుకుతారో ఉరకండి, మీరు ఏం చేసినా కానీ మిమ్మల్ని ఆ దేవుడు కూడా మిమ్మల్ని క్షమించేదే లేదు. ఎందుకంటే మీరు ప్రజలను మోసం చేశారు, అదేవిధంగా దేవుళ్ళని సైతం మోసం చేశారు. లక్షల కోట్ల రూపాయలు కొల్లగట్టుకొని ఫామ్ హౌస్లో బోర్ల బొక్కల పడుకుంటున్నావా కేసీఆర్ అని కూడా ప్రశ్నించిన దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. అదేవిధంగా కేసీఆర్ అసెంబ్లీ రాకపోవడాన్ని, కేసీఆర్ అసెంబ్లీలో ఎందుకు రావట్లేదు, దమ్ము లేదా అనే విషయాలపైన రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు కూడా కనబడతా ఉంది. అదేవిధంగా 80,000 పుస్తకాలు చదివిన కేసీఆర్ గారు ఇప్పటి వరకు మరి ఎందుకు రావట్లేదు, మాకు ప్రశ్నలకి సమాధానం ఏదైతే చెప్పలేకపోవడానికి మరి గల కారణాలు ఏంటి, అసెంబ్లీకి రాకపోవడానికి గల కారణాలు ఏంటి, ప్రతిపక్ష హోదా ఇచ్చారు ప్రజలు, ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉండాల్సిన నేత మరి ఎందుకు రావట్లేదు అని కూడా తను ప్రశ్నించారు. మొన్న కూడా చూసాం వరంగల్లో సంబంధించిన విజయోత్సవ సభలో ఆ రోజు కూడా మాట్లాడిన దాఖలాలు కూడా చూసాము. రేవంత్ రెడ్డి పలుమార్లు కేసీఆర్ను విమర్శిస్తూనే వస్తూ ఉన్నారు. గతం 10 సంవత్సరాల నుండి నువ్వు పాలించింది ఏమీ లేదు, శూన్యమే కనబడతా ఉంది, అందుకే నీకు పార్లమెంట్ ఎలక్షన్లో గాడిద గుడ్డిచ్చిరు అన్నట్టు కూడా తనైతే చెప్పడం అయితే జరిగింది. ఎంత వివాదాస్పదంగా ఈ వ్యాఖ్యలు అయితే ఉన్నాయంటే మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం చేస్తారన్నట్టు కూడా బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తూ ఉన్నారు. గతంలో కేసీఆర్ ఏం చేయలేదని నువ్వు చెప్పే అర్హత నీకు లేదు అన్నట్టు కూడా రేవంత్ రెడ్డి పైన అయితే విమర్శలు చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు. అసలు రేవంత్ రెడ్డి ప్రతిసారి కేసీఆర్ని మరి విమర్శిస్తున్న తీరు కానీ లేకుంటే తను చేస్తున్న వ్యాఖ్యలు కానీ బీఆర్ఎస్ నాయకులు అయితే సహించట్లేదు. ఇప్పటికే 6 గ్యారెంట్ల పేరు మీద మరి ప్రజలను మోసం చేస్తా ఉన్నారని కూడా రేవంత్ రెడ్డి పైన అయితే మండిపడ్డారు. అదేవిధంగా నిన్న ఏదైతే వేములవాడకి సంబంధించిన విజయోత్సవ సభలో తను మాట్లాడుతూ ఈ సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు వేములవాడని అభివృద్ధి చేస్తాము, వేములవాడతో పాటు ఇక్కడున్న నగర ప్రాంతానికి అభివృద్ధి చేస్తాము, మహిళా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తాము, మహిళలకి వాళ్ళని లక్షాధికారులను చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది. ఈ వ్యాఖ్యలు వరంగల్లో సభలో కూడా చెప్పడం అయితే జరిగింది. వాటికి సంబంధించిన కాలేజీకి సంబంధించిన కళాక్షేత్రం ఓపెన్ చేశారు. మరి మహిళలకు సంబంధించిన క్యాంటీన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన నమూనా వీడియోలు చేశారు. అంతా బాగానే ఉంది. తెలంగాణలో మరి వరంగల్కి అయితే 5,000 కోట్ల రూపాయలు కేటాయించినట్టు కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా నిన్న వేములవాడకి వెళ్ళి నిన్న కూడా 2,000 కోట్ల దాదాపుగా మహిళా క్యాంటీన్లతో సహా 2,000 కోట్ల రూపాయలు వేములవాడకి సంబంధించిన నగర ప్రాంతానికి కేటాయించామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకుంటూనే మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ పైన ఫైర్ అవుతున్న దాఖలాలు కనబడుతూ ఉంది. గత 10 సంవత్సరాలుగా చేసింది ఏమీ లేదు, లక్షల కోట్లు దండుకొని ఫామ్ హౌస్లో, ఎర్రబెల్లి ఫామ్ హౌస్లో మరి ఏం చేస్తూ ఉన్నావు, బోర్ల బుక్కల పడుకొని ఏ మంత్రాలు చదువుతా ఉన్నావు, కేసీఆర్ కూడా నిన్న మాట్లాడిన తీరు కనబడతా ఉంది. అంటే ఇప్పుడు వచ్చే ఇందిరమ్మ రాజ్యంలో 10 నెలల్లో 50,000 మందికి నియామక పత్రాలు ఇచ్చాము, అంటే జాబులు ఇచ్చామని కూడా తనైతే రేవంత్ రెడ్డి ఘనంగా చెప్పుకుంటున్న దాఖలాలు కనబడతా ఉంది. మీరు 10 సంవత్సరాల కాలంలో మీరు ఎంతమందికి జాబులు ఇచ్చారని కూడా తను ప్రశ్నించిన దాఖలాలు కనబడుతుంది. అధికారం పోయినాక బీఆర్ఎస్ నేతలకు ఇంకా బుద్ధి మారలేదని కూడా తనైతే వ్యాఖ్యలు చేశారు. అంటే ఏ విధంగా ఉందంటే గత పాలకుల గురించి విమర్శిస్తూనే ఉన్నారు, కానీ ఇప్పుడు జరిగిన ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు తను చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని మర్చిపోతా ఉన్నాడు సీఎం రేవంత్ రెడ్డి. వేములవాడలో విజయోత్సవ సభ ఏర్పాటు చేసేసి ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, ఇందిరమ్మ రాజ్యంలో సంక్షేమ కార్యక్రమాలకి అందిస్తామని కూడా నిన్నైతే యనుమల రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా ఈ 10 నెలల కాలంలో ఒరిగింది ఏమీ లేదు తెలంగాణకి. అంటే గతంలో మాజీ సీఎం కేసీఆర్ గారు అన్నారు తెలంగాణ ఈ 11 నెలల నుండి గోసపడతా ఉంది అనే విషయాలు తనైతే చెప్పడం అయితే జరిగింది. దానిపైన రిటర్న్ కౌంటర్గా రేవంత్ రెడ్డి గారు అయితే 11 నెలల నుండి తెలంగాణకి ఒరిగింది ఏం లేదు, ఒక కుటుంబానికి పదవులు పోయినాయి తప్ప తెలంగాణ అభివృద్ధి సంక్షేమంలోనే వెళ్తుందని కూడా రేవంత్ రెడ్డి చెప్పడం అయితే జరుగుతుంది. అంటే ఇవి ఎలా ఉన్నాయంటే ఇద్దరి మధ్యలో వివాదాస్పదంగానే కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా తెలంగాణ అభివృద్ధి ఏ విధంగా అయింది, నిజంగా ఈ 11 నెలల నుండి మరి రేవంత్ రెడ్డి చెప్పినట్టు అభివృద్ధి అయ్యిందా అని మనం ఆలోచిస్తే
కొంతవరకు అయితే చాప కింద నీరులాగానే అసలు ఎక్కడ కూడా అవినీతి పెరిగిపోతూ ఉంది, విద్యా వ్యవస్థలు నాశనం అయిపోతూ ఉన్నాయి. అంటే ఇవన్నీ వాళ్ళ మీద విమర్శించడానికి కాదు, వాస్తవాలు మనం మాట్లాడుకున్నట్లయితే ప్రతిరోజు మన స్కూళ్ళకు సంబంధించిన ఏదైతే గవర్నమెంట్ స్కూళ్ళకు సంబంధించిన ఇష్యూ మనకైతే ఎక్కడొక్కడ కనబడతా ఉంది. ఫుడ్ పాయిజన్ అయిందని కొంతమంది, మనం నిన్న కూడా చూసాం ఫుడ్ పాయిజన్ అయ్యి కొంతమంది స్కూల్ బస్సుకు సంబంధించిన వాహనాలను ఢీకొనడం వల్ల కొంతమంది స్టూడెంట్ గాయపడ్డట్టు కూడా తెలుసు. పాము కాటికి గురైన సిచ్యువేషన్లు కూడా చూసాము. ఇంకా టీచర్స్ ఇబ్బంది పెడతా ఉన్నారని సూసైడ్ చేసుకున్న సిచ్యువేషన్లు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ విధంగా కనబడతా ఉంది. వాళ్ళు ఇచ్చిన హామీలు పక్కదారిలో పోతూ ఉన్నాయి. వాళ్ళు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరుస్తున్నారో వాళ్ళకన్నా తెలుస్తుందా లేదా అనే పైన కొంతమంది తెలంగాణ ప్రజలు ఉన్నారు. ఇక్కడ నేను చెప్తుంది కాదు, తెలంగాణ ప్రజలు వాస్తవాన్ని కోరుకున్నట్లయితే ఇక్కడ జరుగుతుంది ఏంటి, అసలు ఈ 11 నెలల కాలంలో నిజంగానే మరి రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉన్నాయంటే కొంత చాప కింద నీరులా, అంటే స్లోగానే ఉన్నట్టు కూడా మనకైతే కనబడతా ఉంది. ఇంకా వీటిపైన నిన్న హరీష్ రావు మాట్లాడుతూ రేవంత్ రెడ్డికి కేసీఆర్ అంటే భయం, అందుకే నిద్రపోకుండా పదే పదే కేసీఆర్ పేరు మాట్లాడుతూ ఉన్నారు అని కూడా ఇటు కేటీఆర్ అటు హరీష్ రావు కూడా మాట్లాడిన దాఖలాలు కనబడతా ఉన్నాయి. ఒక నిమిషంలో 40 సార్లు కేసీఆర్ పేర్లు ఎందుకు మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి అని కూడా ప్రశ్నించిన దాఖలాలు కనబడతా ఉన్నాయి. అంటే వీళ్ళ మధ్య వివాదం ఏ విధంగా ఉందంటే తెలంగాణ అభివృద్ధి ఎటువైనా పర్లేదు కానీ ఈయన మీద విమర్శించుకోవడం, అతని మీద విమర్శించుకోవడమే జరుగుతూ ఉంది. కొడంగల్కి సంబంధించి వికారాబాద్ జిల్లా సంబంధించిన రైతుల ఘర్షణ లగచెర్ల ఘటన ఏదైతే ఉందో ఆ ఘటన పైన కూడా మరి రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడతలేదని కూడా బీఆర్ఎస్ నాయకులు అయితే ఫైర్ అవుతున్న సిచ్యువేషన్ కనబడతా ఉంది. దీనికోసం మహబూబ్ నగర్ దగ్గర రైతు ధర్నా దీక్ష పెట్టుకుందామని కూడా వాళ్ళైతే నిన్న ఎస్పీ కార్యాలయం ముందు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా మరి అక్కడ ఏదైతే రాత్రి సమయం అయినా కానీ మాకు పర్మిషన్ కావాలి అని కూడా అక్కడ అయితే మాజీ మంత్రులు ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ నాయకులు అక్కడ ఉన్న తీరు కనబడతా ఉంది. రేవంత్ రెడ్డికి భయంతోనే మరి ఇక్కడ మమ్మల్ని ఏదైతే రైతు దీక్ష పెట్టుకుంటామన్నామో దానిపైన వినతి పత్రం వాళ్ళు ఇచ్చినప్పటికి కూడా అక్కడ అనుమతి ఇవ్వకపోవడం వల్ల రేవంత్ రెడ్డి భయం వల్లనే ఇవ్వట్లేదని కూడా బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు. నిజంగా హైదరాబాద్లో సెక్షన్ 144 ఉండడం, ఈ తర్వాత మహబూబ్ నగర్లో కూడా ఈరోజు సెక్షన్ 144 వాళ్ళు అమల్లో పెట్టడం కూడా జరిగింది. అంటే ఎక్కడ అణచివేతకి గురి చేస్తూ ఉన్న గవర్నమెంట్ కనబడతా ఉంది తప్ప నిజంగా ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలను అందించే గవర్నమెంట్ లెక్క ఎక్కడ కనబడట్లేదని కూడా ప్రజలు ఆరోపిస్తూ ఉన్నారు. గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ చాలా బాధపడుతూ ఉన్నారు. జియో నెంబర్ 29 తీసుకొచ్చేసి మమ్మల్ని అరిగోస పెడతా ఉన్నాం అంటున్నారు. గతంలో కూడా మనం గ్రూప్ సంబంధించిన ఎగ్జామ్స్ కూడా చూసాము. పేపర్ లీకేజ్ బీఆర్ఎస్ హయాంలో పేపర్ లీకేజ్ అయినప్పటికీ కూడా ఇక్కడ కాంగ్రెస్ హయాంలో జీవోలు తీసుకొని వచ్చేసి కొత్త జీవోలు తీసుకొని వచ్చేసి రిజర్వేషన్స్కి విరుద్ధంగా ఏదైతే రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లకి తొంగలో కలుపుతూ ఈ విధంగా తీసుకొస్తా ఉన్నారు కూడా ప్రజలు ఇటు నిరుద్యోగులు చెప్తా ఉన్నారు. అంటే ఈ మాటలు ఏవైతే ఉన్నాయో ఈ రోజున కాంగ్రెస్ గవర్నమెంట్ విమర్శించడానికా లేకుంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ విమర్శించడానికో కాకుండా మనం ఒకసారి ఈ 11 నెలల కాలంలో గతంలో ఉన్న 10 సంవత్సరాల కాలంలో మనం ఆలోచించుకున్నట్లే అవినీతి గతంలో జరిగింది, ఇప్పుడు కూడా జరిగింది. ప్రజాపాలన చెప్పుకుంటా వస్తూ ఉన్న రేవంత్ రెడ్డి సర్కార్ కూడా అవినీతి ఎక్కడ కూడా అడ్డుకునే ప్రయత్నాలు చేయట్లేదు అనేది ప్రజలకు అర్థం కాని సిచ్యువేషన్లో తెలంగాణ ఉంది. ఎందుకంటే ప్రతి దగ్గర కూడా అవినీతి జరుగుతూ ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. అంటే ఎటు చూసినా కానీ అవినీతి కూరలైతే విప్తా ఉంది, విషం చిమ్ముతా ఉంది ప్రజలపైన అనే నేపథ్యం కనబడతా ఉంది. ఇంకా ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు అయితే ఏదైతే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి పూర్తి స్థాయిలో వెళ్ళలేకపోవడానికి ఇప్పుడు అయితే ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ వెళ్ళలేకపోవడం తెలంగాణ ప్రజలు కూడా కొంతవరకు అయితే అసంతృప్తి అయితే కాంగ్రెస్లో అయితే ఉంది. ముఖ్యంగా మనం మాట్లాడుకున్నట్లయితే కాంగ్రెస్ వర్గం గురించి మాట్లాడుకున్నట్లయితే అంటే ఇప్పుడు ఈ రోజున రేవంత్ రెడ్డి ఏమని చెప్తున్నారంటే గతంలో చేసిన తప్పుల వల్ల ఇటు కేటీఆర్ కేసీఆర్ జైలుకి వెళ్ళా తప్పదు అని అంటా ఉన్నారు. కానీ ఇప్పుడు కూడా కొన్ని తప్పులు జరుగుతూ ఉన్నాయి, అవినీతులు జరుగుతూ ఉన్నాయి, వాటి మీద ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నామని కూడా సీఎంను ప్రశ్నించే దాఖలాలు కనబడతా ఉన్నాయి. నిజంగా కేసీఆర్ కేటీఆర్ జైలుకు వెళ్ళే సిచ్యువేషన్ వస్తే తెలంగాణ పరిస్థితి బీఆర్ఎస్ నాయకులు ఎంత హడావుడి చేస్తారో మనకు ఊహించుకోవడానికే చాలా భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే సంబంధించి అంటే ఆల్రెడీ కేటీఆర్ తన యొక్క వ్యాఖ్యలతో అయితే తను చెప్తా ఉన్నారు, నన్ను అరెస్ట్ చేయడానికి
ప్లాన్ అయితే కాంగ్రెస్ చేస్తూ ఉందన్న కూడా తను క్లియర్ కట్గా కొంత ఆలోచనతోనైతే తను ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. అంటే తను ఏవైతే ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారో, కేటీఆర్ ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారో ఆ ఆరోపణలలో మరి ఎటువంటి వాస్తవాలు ఇవన్నీ తనైతే ముందు నుండే చెప్పుకుంటా వస్తున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. మరి ఈ రోజున మరి వాళ్ళు ఎటువంటి చర్య తీసుకొని నిజంగా మరి కేసీఆర్కి సంబంధించిన అంటే మాజీ సీఎంగా ఉన్న కేసీఆర్ గారు మరి అప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీద చాలా అవినీతి జరిగిందని, అదేవిధంగా గొర్రెల స్కామ్ మీద అప్పుడు ఏదైతే దళిత బంధు ఏదైతే ఇచ్చారో దాంట్లో స్కామ్ జరిగిందని కూడా అనేక కోణాలు బయట పెడతామన్నట్టు కూడా ఇప్పుడున్న ఏదైతే సర్కార్ అయితే వెల్లడిస్తూ ఉంది. అదేవిధంగా కేటీఆర్ పైన మనం చూసుకున్నట్లయితే ప్రధాన ఆరోపణలు అయితే ఈ కార్ రేసింగ్, అదేవిధంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి సంబంధించిన కొంత అవినీతి అని వాళ్ళైతే చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. మరి ఈ అవినీతిలలో మరి బీఆర్ఎస్ నాయకులు ఖచ్చితంగా జైలుకి వెళ్లాల్సిందే అన్నట్టు కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. మీరు గతంలో ఏం చేశారని దానికి మీద మీరు విచారణ చేపట్టండి, బాగానే ఉంది సీఎం రేవంత్ రెడ్డి గారు, కానీ ఇప్పుడు మీరు చేస్తున్న పాలన గురించి కూడా ఒకసారి ఆలోచించుకొని చేస్తే బాగుంటుంది అన్నట్టు కూడా ప్రజలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మీరు ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఈ ప్రజల నుండి మీకు కొంత వ్యతిరేకత కూడా వస్తూ